దుర్గాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రుల్లో నవరాత్రి 10వ రోజు అనగా అక్టోబర్ 1వ తేదీ బుధవారం రోజున అమ్మవారిని ఏ రూపంలో పూజించుకోవాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఈ రోజున చేయవలసిన దానం ఏమిటి, అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అమ్మవారి మూలమంత్రం ఏమిటి, అలాగే అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగింది, అమ్మవారి విశిష్టత ఏమిటి, ఇలాంటి మరెన్నో ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాము. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 10వ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున విజయవాడలోని కనకదుర్గమ్మ వారు శ్రీ మహిషాసురమర్దినీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 10వ రోజు. ఈ రోజున తిథి ఆశ్వయుజ శుద్ధ నవమి తిథి. తిథి ప్రారంభం సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం పగలు 1:28 ప్రారంభమై అక్టోబర్ 1వ తేదీ బుధవారం పగలు 2:20 వరకు నవమి తిథి అయితే ఉంటుంది. నవరాత్రి 10వ రోజున పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ అక్టోబర్ 1వ తేదీ బుధవారం. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ. ఈ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మ వారు శ్రీ మహిషాసురమర్దినీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి పూజ చేయుటకు మరియు పుస్తక పూజ, వాహన పూజ, ఆయుధ పూజ చేయుటకు శుభ సమయాలు అక్టోబర్ 1వ తేదీ బుధవారం రోజున తెల్లవారుజామున 4:18 నుంచి ఉదయం 7:30 లోపల శుభ సమయం ఉంది. ఆ సమయంలో కుదరని వారు మరలా ఉదయం 9:18 నుంచి ఉదయం 11:34 లోపల శుభ సమయం ఉంది. ఈ సమయంలో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అలాగే పుస్తక పూజ మరియు వాహన పూజ, ఆయుధ పూజ చేసుకునేవారు కూడా ఈ సమయాల్లో చేసుకోవచ్చు. సాయంకాల పూజ సమయాలు సాయంత్రం 4:12 నుంచి రాత్రి 7:24 లోపల శుభ సమయం ఉంది. ఈ సమయంలో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఈ రోజున అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం చింతపండు పులిహోర లేదా చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అమ్మవారికి కాఫీ పొడుం రంగు కానీ ముక్కు పొడుం రంగు చీరని కానీ ధరింపచేయాలి. ఈ రోజున అమ్మవారిని నల్ల కలువు పువ్వులతో కానీ సువాసన భరితమైన పువ్వులతో కానీ పూజించుకోవాలి. ఈ రోజున చదవలసిన స్తోత్రాలు చండీ సప్తసతి, మహిషాసురమర్దిని స్తోత్రాన్ని, ఖడ్గమాల స్తోత్రంతో పాటు మహిషాసురమర్దినీ దేవి అష్టోత్తర శతనామావళితో పాటు అమ్మవారి మూలమంత్రాన్ని మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. మీ యథాశక్తి కొలది ఈ రోజు వీలైనన్ని సార్లు పారాయణ చేసుకోండి. ఈరోజు నిషిద్ధము, ఏకభుక్తం చేస్తే మంచిది. ఈ రోజు చేయవలసిన దానము సద్బ్రాహ్మణునికి స్వయం పాకం ఇవ్వాలి. అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితము ధైర్యం, విజయం సిద్ధిస్తుంది. దేవీ నవరాత్రుల్లో 9వ అవతారం సిద్ధిదాత్రి. దుర్గామాత 9వ శక్తి రూపం సిద్ధిదాత్రి. ఈమె సర్వసిద్ధులను ప్రసాదించే శక్తి అవతారం. పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతోనే పొందినట్టుగా దేవీ పురాణాలలో ఉంటుంది. సిద్ధి అనే పదానికి పరిపూర్ణత అని అర్థం. అయితే దాత్రి అనే పదానికి ఇచ్చేవాడు లేదా మంజూరు చేసేవాడు అని అర్థం. ఆమెను లక్ష్మీదేవి అని కూడా అంటారు. నవ అవతారాలలో మహిషాసురమర్దిని మహోగ్ర రూపంగా భావిస్తారు. మహిషాసురుణ్ణి సంహరించిన ఆశ్వయుజ శుద్ధ నవమిని మహానవమిగా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా మనకు దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాలలో విజయం సిద్ధిస్తుంది. 8వ రోజున మహిషాసురుణ్ణి చంపటానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం మహిషాసురమర్దిని అవతారం. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహవాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఈ అమ్మ ఇంద్రకీలాద్రిపై వెలిసింది. దేవి అలాగే ఈ రోజు తప్పనిసరిగా మహిషాసురమర్దిని స్తోత్రాన్ని తప్పకుండా పారాయణ చేయండి. ఒకవేళ మీకు మొత్తం చదవటం రాదు అనుకునేవారు ఇప్పుడు నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న ఈ 4 శ్లోకాలైనా కనీసం చదవటానికి ప్రయత్నం చేయండి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్ధిని శైలసుతే. విన్నారు కదా ఈ శ్లోకాలని. మీరు యథావిధిగా మీ శక్తి కొలది పారాయణ చేసుకోండి.
సో ఇదండి ఇవాళ ఈ వీడియో. 2025వ సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 10వ రోజు గురించి తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ వీడియోలో అష్టోత్తరం మరియు ప్రసాదం వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తానండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నవరాత్రి 11వ రోజు అంటే విజయదశమి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వేజనా సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు. స్వస్తి.